నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అణ్వస్త్ర సామర్థ్యం గల మినిట్ మ్యాన్ 3ని ప్రయోగించిన అమెరికా. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ వేదిక. రేపు కేరళలో ఎంటర్ కానున్న రుతుపవనాలు. చల్లటి కబురు చెప్పిన కేంద్ర వాతావరణ శాఖ. కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం. ఆరోగ్య శాఖ సూచనలు జారీ. తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రత డొల్ల. పురోహిత సంఘం వద్ద నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి. ప్రాసెస్ మామిడి పండ్లతో క్యాన్సర్ ముప్పు. హెచ్చరిస్తున్న వైద్యులు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన దివాకర్ రెడ్డి. సీఎం నమ్మకాన్ని నిలబెడతానన్న తుడా చైర్మన్. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హస్తినలో బిజీగా గడుపుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించి సహకారం కోరనున్నారు. ఇవాళ రేపు చంద్రబాబు షెడ్యూల్ ఏంటి, ఎన్ని గంటలకు ఏ మంత్రిని కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు తెలుసుకుందాం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరేందుకు ఢిల్లీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా 7 కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. డిఫెన్స్, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికి తాగునీరు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ సమర్పించడానికి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో సహకారం గురించి చర్చిస్తారు. అలాగే ఉదయం 11 గంటలకి సౌత్ బ్లాక్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్ ఏఎంసీఏ కార్యక్రమంతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 వరకు శ్రమ్ శక్తి భవన్లో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. నీటి మౌలిక సదుపాయాలు పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రతిపాదనలపై మాట్లాడుతారు ముఖ్యమంత్రి. ఇక మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశం అవుతారు చంద్రబాబు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై కేంద్ర మంత్రితో చర్చిస్తారు సీఎం. సాయంత్రం 3 గంటలకు నార్త్ బ్లాక్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించి మెరుగైన ఆర్థిక కేటాయింపులు చేయాలని, రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరనున్నారు చంద్రబాబు. ఇక సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశానికి హాజరవుతారు సీఎం చంద్రబాబు. తర్వాత రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుసుకుంటారు సీఎం చంద్రబాబు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చిస్తారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంస్కరణపరమైన పాలనా నమూనాను వివరించి కీలక అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తారు. రాష్ట్రం సమగ్ర, స్థిరమైన వృద్ధిని సాధించడానికి కేంద్రం నుండి అందాల్సిన సహకారాన్ని కోరుతారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని మతస్థుల ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల కొండకు వచ్చే వాహనాలపై ఇతర మతస్థుల చిహ్నాలు ఉన్నా కూడా అనుమతించరు. తిరుమల కొండపై అన్య మతస్థులకు చెందిన ఫోటోలు, లాకర్లు, చిత్రపటాలు నిషేధం.
ఇతర మతస్థులు ప్రార్థనలు చేయడం కూడా నిషేధం. అలాంటి పవిత్రమైన కలియుగ వైకుంఠనాథుడు కొలువైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముస్లిం మతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేయడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. తిరుమల కొండపైన, అది కూడా పురోహితుల సంఘం భవనం ఉన్న చోట నమాజ్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో రావటం చర్చనీయాంశమైంది. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్య మతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. 10 నిమిషాల పాటు ముస్లిం మతానికి చెందిన వ్యక్తి సీసీ కెమెరాలకి ఎదురుగానే నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం దగ్గర ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు. పహల్గాం దాడి తరువాత తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. సీసీ ఫుటేజ్లో కనపడుతున్న వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? హిందువులు పవిత్రంగా భావించే తిరుమల కొండపై ముస్లిం వ్యక్తి నమాజ్ చేసినా పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్య మతస్థులు ప్రార్థనలు చేయడం వెంకన్న స్వామికి అపచారం చేయడమేనని భక్తులు మండిపడ్డారు. గత ఘటనల దృష్ట్యా ఇప్పటికైనా పటిష్ట నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఇలా ఉండగా ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును చైర్మన్ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడుకు శాలువా కప్పి వెంకటేశ్వర స్వామివారి ఫోటోలు అందించారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, విజిఓ శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి చూడడానికి సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ తిరుమల కాబట్టి, అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా టుడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే కష్టపడడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ మైదానంలో చిత్తూరు ప్రీమియర్ లీగ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి క్రికెట్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ప్రణీత్, విజయ్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రికెట్ క్రీడను ప్రారంభించారు. అంతకుముందు మౌర్య టాస్ వేసి క్రికెట్ ప్లేయర్స్కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, చిత్తూరు ప్రీమియర్ లీగ్ ఆటల్లో రాణించిన వారు ఏపీఎల్ తద్వారా ఐపీఎల్లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్ కోటాను సైతం పెంచడం జరిగిందని, క్రీడలపై బాల్యం నుండే మక్కువ పెంచుకొని ఒలింపిక్ స్థాయిలో ఆడేలా క్రీడాకారులు నైపుణ్యం చెందాలని ఆకాంక్షించారు. తిరుపతి నగరపాలక సంస్థ నుండి క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలని కల్పించేందుకు తమ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రికెట్ను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుందని,
మక్కువ కలిగిన క్రీడాకారులు క్రికెట్లో పాల్గొని దేశ స్థాయిలో ఆడి గ్రామస్థాయి ఖ్యాతిని ఇనుమడింప చేయాలని క్రీడాకారులను కోరారు. అండ్ ముఖ్యంగా ఏ ఫీల్డ్ అయినా బీట్ స్పోర్ట్స్, అందులో క్రికెట్ అయినా ఎనీ స్పోర్ట్ వారు మా ఫీల్డ్ అయినా నిలబడాలంటే కష్టపడాలి, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, పట్టుదలతో ఉండాలి, మనం దాన్ని వదలకూడదు. ప్రతి ఒక్కరూ అలా కష్టపడి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఎవరికైనా ఆపర్చునిటీ రాకపోయినా కూడా నిరాశ పడకుండా, బికాజ్ అందరూ సెలెక్ట్ అవ్వలేరు, కొందరికే అవకాశం వస్తుంది కాబట్టి నిరాశ పడకుండా మళ్ళీ పట్టుదలతో కష్టపడి ముందుకు వెళ్తారని కోరుకుంటూ, మీరందరూ ఇక్కడ చక్కగా పర్ఫామ్ చేసి దాని నుంచి ఐపీఎల్కి, ఆ నుంచి ఏపీఎల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఒక క్రీడా లవర్గా నేను మిమ్మల్ని కోరుకుంటూ, సిడిసిఏ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మీ తరఫున కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా మేడంకి గట్టిగా క్లాస్ పెట్టాలి, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు లేకపోతే మనం ఎప్పుడు డెవలప్ కాలేము. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే ఎక్కడ వారు వర్క్ చేసినా అక్కడ మంచి మంచి క్రీడాకారులు పుడతారు, వాళ్ళు భారతదేశానికి ఆడతారని కోరుకుంటున్నాను. మహమ్మారి కరోనా వైరస్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. కరోనా వైరస్ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వంటివి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్య శాఖ అన్ని పరీక్షా సౌకర్యాలతో కూడిన 24 గంటలు పనిచేసే ల్యాబులు ఉన్నాయి. మాస్కులు, పీపీఈ కిట్, ట్రిపుల్ లేయర్ మాస్కులను తగిన పరిమాణంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో పీడియాట్రిక్ విభాగంలో పరికరాలు మూలన ఉంచడం పట్ల రోగుల సహాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి చిన్నపిల్లల హాస్పిటల్ విభాగంలో లక్షలాది రూపాయలు విలువ చేసే విలువైన చిన్నపిల్లలకు సంబంధించిన వైద్య పరికరాలు మూలన పడటం పట్ల హాస్పిటల్ సిబ్బంది, రోగుల సహాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే నాథుడు లేకపోవడంతో రుయా ప్రభుత్వ హాస్పిటల్లో వారి ఇష్టానుసారంగా వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, డిఎంహెచ్ఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తక్షణమే స్పందించి నిరుపయోగంగా ఉన్న పరికరాలను ఉపయోగకరంలోకి తీసుకువచ్చేలా లేదా వాటిని వేలంపాట ద్వారా అమ్మే చిన్నపిల్లల హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాలకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో ప్రైవేట్ హాస్పిటల్ను తలదన్నేలా పీడియాట్రిక్ విభాగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైద్య సిబ్బంది నిద్రావస్థలో ఉన్నారో అర్థం కాని దయనీయ దుస్థితి రోగుల సహాయకులలో నెలకొంది. రాష్ట్రంలోనే ప్రభుత్వ హాస్పిటళ్లను అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలతో తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఎందుకు వైద్య ఆరోగ్య శాఖ శ్రద్ధ వహించడం లేదని చిన్నపిల్లల తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుట్టిన పిల్లల నుండి 12 సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ విభాగంలో సేవలు అందిస్తుంటారు. అయితే ఈ సేవలకు కావలసిన పరికరాలు స్టోర్ రూమ్లో మూలన ఉండటం పట్ల చిన్నపిల్లల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో భక్తులకు ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం ఏఐతో పాటుగా భక్తులకు శీఘ్ర దర్శనం, వసతి ఇక నుంచి సాంకేతిక ద్వారా అమలు చేయనున్నారు. తిరుమలలో సేవలను పూర్తిగా సాంకేతిక ఆధారంగా అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు అందించే సౌకర్యాలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి ద్వారా దర్శనం, వసతితో పాటుగా సేవల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
అదేవిధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించడమే తొలి ప్రాధాన్యతగా టీటీడీ గూగుల్తో ఒప్పందానికి సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచితంగా అందించేలా గూగుల్ ఇప్పటికే తమ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో AI వినియోగించనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దర్శనం, వసతి ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు AI వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటుగా వసతి, వివిధ సేవల కోసం గూగుల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనే సమాచారం టీటీడీకి అందిస్తారు. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుంది. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి AI సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావాల్సిన భాషల్లో సమాచారం అందించనున్నారు. AI కెమెరాలను తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు AI మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక AI విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ID నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఆ ID ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలో అయినా టీటీడీకి సమాచారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. భక్తుల సూచనలు, వారి అభిప్రాయాలు, సలహాలను అందించే అవకాశం ఇవ్వనున్నారు. తిరుమలలో గురువారం నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శనం సాధారణంగా 2-3 గంటలు పైగా తగ్గుతుంది. గురువారం నాడు సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అదనపు ఈవో శ్రీ CH వెంకయ్య చౌదరి నేతృత్వంలో తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ దాదాపు 10,000 మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు అదనపు ఈవో విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ CH వెంకయ్య చౌదరి దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమల వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి కృష్ణతేజ విశ్రాంతి భవనం నుండి శిలా తోరణం వరకు క్యూలైన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీసి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అదనపు ఈవో వెంట డిప్యూటీ ఈవో హెల్త్ శ్రీ సోమన్ నారాయణ ఉన్నారు. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి రోజుకి ఇంత చేపించగలమని మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఈ రకమైన పగడ్బందీగా చర్యలు తీసుకోవటం వలన ఒక్కొక్క రోజు దాదాపు 4,000 నుంచి 10,000 దాకా ఎడిషనల్గా దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ అడిషనల్ దర్శనం అంతా కూడా ఎఫిషియన్సీ, లోపల కానీ బయట కానీ ఎఫిషియెంట్గా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేయటం వలన, అలానే టైం వేస్ట్ చేయకుండా ఒకటైపోయిన తర్వాత ఇంకొకటి రిలీజ్ చేయటం సమర్థవంతంగా, క్యూ లైన్ కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పగడ్బందీగా వాళ్ళని గైడ్ చేయటం వలన ఈ రకమైన టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం చేస్తున్నాము. ఇదంతా కూడా ఆఫీసర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ కావటం వలన, అలానే శ్రీవారి సేవకుల యొక్క సపోర్ట్ కూడా ఉండటం వలన, అలానే ఓవరాల్గా లాజిస్టిక్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సపోర్టింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయటం వలన ఇదంతా కూడా చేయటం జరుగుతుంది. ఇది ఇలానే యాక్చువల్గా దానికి మేము ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ చేయటం కానీ, అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే నిరంతరం కూడా మేము సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, నెక్స్ట్ రోజుకి ఎలా చేయాలి కూడా ఎప్పటికప్పుడు డైనమిక్గా ప్లాన్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇది సమ్మర్ ఉన్నంత కాలం కూడా మేము మరింతగా ఎడిషనల్ కూడా కొంతవరకు స్టాఫ్ తీసుకోవడం జరిగింది. దాదాపు 200 మందిని
ఎంటీవీఎస్ అన్నప్రసాదంలో కిచెన్లో పెట్టుకోవడం జరిగింది. అలాగనే హెల్త్లో కూడా శానిటేషన్లో కూడా అడిషనల్గా నంబర్ తీసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించాలని కమిషనర్ మౌర్య తెలిపారు. ప్రజలకు అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని అన్నా క్యాంటీన్లను తిమ్మినాయుడుపాలెం వద్ద అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్యంను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 4 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లలో పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తిమ్మినాయుడుపాలెం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడును వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కడపలో జరిగే మహానాడును జయప్రదం చేసేందుకు ప్రతిజ్ఞ పూనారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే విధంగా తిరుపతి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా, అదేవిధంగా పోస్టర్ రహిత నగరంగా మనము తీర్చిదిద్దుకోవాలి. ఆధ్యాత్మిక క్షేత్రం అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఉట్టిపడే విధంగా తిరుపతి నగరంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా తర్వాత వాళ్ళు తిరుపతి నగరాన్ని నుంచి వెళ్ళే వరకు కూడా అలాంటి వాతావరణం కల్పించే విధంగా నేను నిన్నటి మినీ మహానాడు తిరుపతి నియోజకవర్గంలో నిర్ణయం తీసుకొని పోయి ఆమోదించబడినది, దాన్ని మరి బలపరచబడింది. దాన్ని నేను మన జిల్లా అధ్యక్షులైనటువంటి నరసింహరావు గారికి కూడా ఇంకా కూడా దాదాపు 12 ప్రతిపాదనలు ప్రతిపాదించి వాటిని అన్నింటినీ కూడా ఆమోదించి బలపరిచి మన జిల్లా అధ్యక్షుల వారికి ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుల ద్వారా మరి స్టేట్ మహానాడు కార్యక్రమంలో వాటన్నిటిని పొందుపరిచి వాటన్నిటిని కూడా మరి ప్రజలకు చేరువ చేయడంలో మన జిల్లా అధ్యక్షుల వారు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఏదైతే అర్ధాంతరంగా ఆనాడు ఎన్టీ రామారావు అందించేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఆ రోజు ఇందిరాగాంధీ అర్ధాంతరంగా రామ్లాల్ ఇక్కడ గవర్నర్గా నిర్ణయం తీసుకొని చేస్తే ఆ రోజు 30 రోజుల్లో చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే వరకు కూడా తెలుగు ప్రజలు ఏ విధంగా పోరాటం చేశారో మనం ఈ సందర్భంగా కూడా గుర్తు చేసుకుంటూ అలాంటి మహనీయుని పార్టీ జెండా కింద ఈరోజు అనేక మంది. తిరుపతి రైల్వే వారి బట్టలు ఉతికే బాయిలర్ల వద్ద ప్రమాదవశాత్తు మరణించిన రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తిరుపతి రైల్వే వారికి సంబంధించిన బట్టలు ఉతికే బాయిలర్ల వద్ద ప్రమాదవశాత్తు కెమికల్స్ పైన పడి మరణించిన రమేష్ కుటుంబానికి నష్టపరిహారంగా 25 లక్షలు చెల్లించాలని సిపిఎం నేతలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ప్రమాదవశాత్తు మరణిస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క రైల్వే అధికారి కానీ, కాంట్రాక్టర్ కానీ పట్టించుకున్న పరిస్థితి లేదని, వీరికి వెంటనే న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పుడు భర్త కూడా చనిపోయాడు, ఎటువంటి ఆధారం లేకుండా ఈరోజు రోడ్లో నిలుచుకున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా చిన్న బిడ్డ కొడుకు, 4 ఏళ్ల బిడ్డ ఈరోజు ఆమెకు నమ్ముకుని ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెకి ఇప్పుడు అన్ని రకాలుగా కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు కోల్పోయింది, మన కూతుర్ని కోల్పోయింది, ఈరోజు భర్తను కోల్పోయింది. సర్వం కోల్పోయి రోడ్లో నిలుచుకున్నటువంటి రిఫికాకు న్యాయం చేయాలి. ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంది. తక్షణ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఇప్పటికే పోలీసులు అతనిపైన కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. మొత్తం కూడా విచారణ పోలీసులు చేపడతామని చెప్పారు. ప్రిన్సిపల్ ఎంప్లాయీగా వాళ్ళు స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తికి 4 ఏళ్ళు బాబున్నాడు. అదేవిధంగా తన భార్య కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆమెకి ముందు వెనక సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఆ వర్కర్కి వర్క్మెన్ కంపెన్సేషన్ కింద ఎంతైతే వర్తిస్తుందో అంత తక్షణమే సహాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో CITUగా రైల్వే కాంట్రాక్ట్స్ యూనియన్ తరఫున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 5 రోజుల ముందుగానే అనగా మే 25న
నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రారంభం అవుతాయని, షెడ్యూల్ ప్రకారం సకాలంలో వస్తాయని సూచించింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అంతేకాకుండా జలాశయాలు కూడా నిండుకుంటాయని వెల్లడించింది. ఇవన్నీ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేసింది. గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది 5 రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్లు పేర్కొంది. 2-3 రోజుల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ అంచనా వేసింది. ఇక భారతదేశానికి రుతుపవనాలు సకాలంలో రావడం చాలా కీలకమైన అంశం. వ్యవసాయ రంగం ఊపందుకుంటే ఆర్థిక రంగం మెరుగుపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 సంవత్సరానికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఖరీఫ్ సీజన్ బలంగా ఉంటుందని, గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆశలు రేకెత్తిస్తోంది. ముందస్తు వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ మరియు నూనె గింజల విత్తడానికి తోడ్పడతాయని మరియు రబీ సీజన్కు ముందు జలాశయ స్థాయిలను పెంచుతాయని భావిస్తున్నారు. కేరళతో పాటు దక్షిణ మరియు మధ్య అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కొమోరిన్ ప్రాంతం, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక దక్షిణ కొంకణ్ గోవా తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన వ్యవస్థ ఏర్పడినట్లు అంచనా వేసింది. రాబోయే 36 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో పేర్కొంది. పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. పండ్లు పక్వానికి వచ్చేలా చేసే ప్రాసెస్తో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకు మామిడి రుచే వేరు. బంగారు రంగులో నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్న పెద్ద తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. పచ్చి లేదా పండు మామిడి తిని ఆహా ఏమి రుచి అని అనకుండా ఉండలేరు. అంతేకాదు మామిడిలో పోషక విలువలు కూడా ఎక్కువే. కానీ మనం అనుకున్నట్లు అన్ని మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి కాదు. పండ్లు పక్వానికి వచ్చేలా చేసే ప్రాసెస్తో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. వ్యాపారులకు విక్రయించిన రైతులు పండ్లు పండాక కోసి మార్కెట్లకు తరలిస్తారు. కానీ వ్యాపారులు కొనుగోలు చేసిన తోటల్లో పండ్లు పూర్తిగా పండకముందే కోస్తున్నారు. వాటికి రసాయనాలు పూసి తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని ఇతర పట్టణాలు, నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు. రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్, అల్సర్, లివర్, కిడ్నీ, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే ప్రమాదముంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొనే ముందు వాటిని పరీక్షించండి. పండుపై బూడిద రంగు పొర కనిపిస్తే వాటిని కొనకపోవడమే మంచిది. లేదా వాటిని బాగా కడుక్కుని తినండి అని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్లా ఆర్టిఫిషియలీ కెమికల్స్ యూజ్ చేసి మాగబెట్టడం వల్ల దీనివల్ల ఏమవుతుందనంటే కెమికల్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నది మరీ విపరీతంగా ఎక్కువ ఉంటుంది. లైక్ మామిడి పండు తినంగానే కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ లాగా అవ్వడం కానీ, లేదా స్కిన్ అలర్జీ కానీ, ర్యాషెస్ లాగా రావడం కానీ, కొంచెం కళ్ళు తిరిగినట్లు ఉండడం, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. కొంచెం లాంగ్ టర్మ్ అని అంటే ఇదే మెమరీ లాస్ లాగా రావచ్చు. కొంతమందికి కిడ్నీ ఇష్యూస్ కూడా వస్తుంది. లేదా అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దీనివల్ల స్కిన్ కంప్లీట్లీ క్యాన్సరస్ కానీ, క్యాన్సర్స్ లాగా రావడం కానీ, కిడ్నీ డ్యామేజెస్ అయిపోవడం కానీ, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే సిఎన్ఎస్ పైన ఎఫెక్ట్ పెట్టడం కానీ, ఇవన్నీ న్యూరలాజికల్ పెరిఫరల్ న్యూరోపతి అని అంటారు అన్నమాట. ఇట్లాంటివన్నీ రావడానికన్నీ కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయడం? గుర్తుందా మీకు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళంతా కూడా మ్యాంగో తీసుకొని రాగానే అదే రకంగా వెంటనే అట్లే తీసుకునేవారు. ఎప్పుడు కూడా
పండ్లని కొంతసేపు నీళ్ళలో వేసి ఒక అరగంట గంట తర్వాత మళ్ళీ తీసి తినడం అన్నది అలవాటు. కానీ ఇప్పుడు ఈ కెమికల్స్ ఉండడం వల్ల ఏం చేయాలి, కొంచెం ఒక వాటర్తో పాటు వెనిగర్ కూడా యాడ్ చేయాలి. ఒక 9 పాళ్ళు నీళ్లు కనుకుంటే దానికి ఇంకొక పాళ్ళు వెనిగర్ యాడ్ చేసి ఒక ½ అన్ అవర్ పాటు నాననిచ్చి తర్వాత క్లీన్గా వాష్ చేసేసుకొని తీసుకోవడం ఒకానొక ఇది. అమెరికా మరో శక్తివంతమైన అణ్వస్త్ర సామర్థ్యం గల మినిట్ మ్యాన్ 3ని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్లో ఈ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక చేస్తున్న సమయంలో అమెరికా వైమానిక దళం బుధవారం డూమ్స్డే క్షిపణి పరీక్ష నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM మినిట్ మ్యాన్ 3ని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. మినిట్ మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 21 రీ ఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చవచ్చు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. గతేడాది నవంబర్లో ఒకసారి పరీక్షించారు. మినిట్ మ్యాన్ 3 అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తోంది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో అమెరికా భూభాగంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా గోల్డెన్ డోమ్ను అమెరికా రూపొందిస్తోంది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ. ప్రపంచం నుంచి ఎటువైపు నుంచి క్షిపణులు వచ్చినా అడ్డుకోగలిగే సామర్థ్యం దీని సొంతం. ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ ఉన్నట్లుగానే ఇప్పుడు అమెరికా చేతిలో గోల్డెన్ డోమ్ ఉంది. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్, దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. ఇది పూర్తి కావడానికి 3 ఏళ్లు పడుతోంది. అంటే ట్రంప్ పదవీకాలం ముగిసే నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో 4,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే మినిట్ మ్యాన్ 3 క్షిపణి పరీక్ష సాధారణమైనదేనని, ప్రస్తుత ప్రపంచ సంఘటనలకు ప్రతిస్పందన కాదని US సైన్యం స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అణ్వస్త్ర సామర్థ్యం గల మినిట్ మ్యాన్ 3ని ప్రయోగించిన అమెరికా. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ వేదిక. రేపు కేరళలో ఎంటర్ కానున్న రుతుపవనాలు. చల్లటి కబురు చెప్పిన కేంద్ర వాతావరణ శాఖ. కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం. ఆరోగ్య శాఖ సూచనలు జారీ. తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రత డొల్ల. పురోహిత సంఘం వద్ద నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి. ప్రాసెస్ మామిడి పండ్లతో క్యాన్సర్ ముప్పు, హెచ్చరిస్తున్న వైద్యులు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన దివాకర్ రెడ్డి. సీఎం నమ్మకాన్ని నిలబెడతానన్న తుడా చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.